రీసెంట్గా వచ్చిన మహావతార్ నరసింహ సినిమా ఎంతో హిట్ అయింది. నిజంగా ఇలాంటి సినిమాలు రావాలి, ముఖ్యంగా పిల్లల్లో అవగాహన పెంచడానికి. ఇలాంటి సినిమాలు చూపించినప్పుడే కదా వాళ్ళకి భక్తి అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, అసలు ఎలా ఉండాలి అని తెలిసేది. ఇంకా నరసింహస్వామి గురించి నేను మీ అందరికీ పెద్దగా చెప్పాల్సిన పని లేదు. నరసింహస్వామి మన తెలుగు రాష్ట్రాల్లోనే 9 చోట్ల వెలిశారనమాట. దాన్నే మనం నవనారసింహాలు అంటాము. అయితే అందులో ఒకటి అయిన సుందరమైన ప్రదేశం ఇది నిజంగా. అదే పెంచలకోన. మరి ఈ పెంచలకోన ఎక్కడుంది, దాని స్థల పురాణం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కిందున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా ఛానల్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. లెట్స్ గెట్ స్టార్టెడ్. అలా పెంచలకోనకు వచ్చేసామన్నమాట. అడవులు దాటుకుంటూ, ఘాట్ రోడ్లు దాటుకుంటూ, కొన్ని చిన్న చిన్న జలపాతాలు దాటుకుంటూ పెంచలకోనకు వచ్చేసామన్నమాట. ఈ పెంచలకోన వచ్చేసి మనకు నవనారసింహాల్లో ఒక పుణ్యక్షేత్రం ఇది పెంచలకోన. ఇక్కడ ఎంత అంటే దీని గురించి చెప్పాలి అంటే మాటల్లో సరిపోదు అన్నంత అందంగా ఉంది. ఇక్కడ కొండకు కరెక్ట్గా మధ్యలో ఉందన్నమాట. చుట్టూ కొండలే, స్వర్గం అనొచ్చు. ఈరోజు వాతావరణం కూడా చాలా అద్భుతంగా ఉంది. చూడండి మబ్బులు ఎంత బాగున్నాయో. ఇక్కడికి వచ్చాక ఈ స్థల పురాణం తెలుసుకున్నాక నాకు చాలా హ్యాపీ అనిపించింది. లక్ష్మీ నరసింహస్వామి అంటేనే మనకు ఉగ్ర రూపం అని తెలుసు కదా. అయితే ఇక్కడ కూడా లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర రూపం దాల్చి మన హిరణ్యకశిపుణ్ణి చంపుతాడు కదా. చంపిన తర్వాత ఆ ఉగ్ర రూపం అలాగే ఉండి అడవులంతా సంచరిస్తూ ఉన్న సమయంలో ఇక్కడికి వచ్చి ఉండేసరికి ఇక్కడ చెంచు లక్ష్మి అని చెప్పి గిరిజన మహిళ అన్నమాట. చెంచు లక్ష్మి అమ్మవారు స్వామివారిని వరించి పెన వేసుకుంటుందన్నమాట. పెన వేసుకోవడం కాస్త పెనుశిల అని ఇక్కడ పేరు వచ్చింది. పెనుశిల కాస్త పెంచల కోన అయిందన్నమాట. సో అద్భుతమైన కథ కదా ఇక్కడ స్థల పురాణం. అప్పటి నుంచి ఇంకా అమ్మవారు స్వామివారికి దగ్గరగా ఉండి పెన వేసుకొని కౌగిలించుకొని దగ్గరగా ఉండే ప్రదేశం ఇది. పెంచల కోన అంటారు ఈ ప్రదేశాన్ని. ఇంకా ఉగ్రరూపం తీసేసి మంచి శాంత రూపంలోకి వస్తారన్నమాట స్వామివారు అమ్మవారితో కలిసి. చాలా అద్భుతమైన ప్రదేశం, తప్పకుండా అందరూ దర్శించవలసిన ప్రదేశం. ఇక్కడికి వస్తే ఒక గుడికొచ్చిన ఫీల్తో పాటు మంచి ఒక సీనిక్ బ్యూటీ ఉందన్నమాట. ఇక్కడ అంత బాగుంది. కొండల మధ్యలో స్వర్గంలో ఉన్న ఫీల్ ఉంది. మీకు నా వెనక సీనరీ చూస్తుంటేనే అర్థమైపోవచ్చు ఎంత బాగుంది అనేది. చూడండి, ఇది వచ్చేసి మనకు నెల్లూరు జిల్లాలో ఉంది పెంచలకోన. మేము నవనారసింహాల్లో ఆల్మోస్ట్ ఒక 6 కవర్ చేశాము. ఇది 7th. ఇంకా 2 కవర్ చేయాలి అని ఆశిస్తున్నాము. చూడండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు. మొక్కుకున్నారేమో మేబీ. అది శాంత స్వరూపుడుగా ఉంటారన్నమాట ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి మనకు. ఇంకా లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చామన్నమాట. మీ అందరికీ తెలిసిందే, ఇలాంటి పెద్ద పెద్ద ఆలయాల్లో లోపలికి ఫోన్స్ తీసుకెళ్లరు కాబట్టి నేను మీకు గర్భాలయంలో ఉన్న స్వామివారిని చూపించలేకపోయాను. స్వామివారు చాలా ప్రశాంతంగా అమ్మవారితో కలిసి చాలా అందంగా ఉన్నారు. ఇంకా దాని తర్వాత పక్కనే ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయం ఉందన్నమాట. అయితే ఆ ఆలయంలోకి వెళ్తుంటే ఇంత మంచి బ్యూటిఫుల్ సీనరీ ఉందన్నమాట అక్కడ. నిజంగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి చూడవలసిన ప్రదేశం ఇది. అంటే స్వామి కార్యం స్వకార్యం లాగా 2 అయిపోతాయి మనకు. అటు దేవుణ్ణి చూడొచ్చు, ఇటు నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఫ్యామిలీ అందరితో కలిసి వస్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఖచ్చితంగా ప్లాన్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.